చందమామ కథ నేర పరిశోధన. శ్రావస్తి నగరాన్ని ప్రసేనజిత్తు పరిపాలించే కాలంలో దూరదేశం నుండి ఒంటరిగాడిన బ్రాహ్మణుడొకడొచ్చాడు. అదృష్టవశాత్తు నగరంలోని గొప్ప వైశ్యుల ప్రాపకం ఆ బ్రాహ్మణుడికి దొరికింది. నిత్యము ఆయనకు అన్న వస్త్రాలు పుష్కలంగా దొరకడమే కాక దానాలు, దక్షిణలు, సంభావనలు దొరుకుతూ ఉండేవి. ఒంటరివాడు కావటం చేత ఆయన ఇలా దొరికిన సొమ్ముని కొద్ది కాలంలోనే 1000 బంగారు నాణేలుగా నిల్వ చేసి దాన్ని మరొక విధంగా భద్రపరచలేక అడవిలో ఒక చోట పాతి పెట్టేశాడు. భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, బంధువులు ఎవ్వరూ లేని ఆ బ్రాహ్మణుడి పంచ ప్రాణాలు ఆ బంగారం మీదే ఉండేవి. రోజు ఆయన అడవికి పోయి తాను పాతిపెట్టిన ధనం ఎవ్వరూ తవ్వకపోలేదు కదా అని చూసుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఒకరోజు ఇలాగే ఆయన అడవికి పోయి చూసేసరికి అక్కడ బంగారం లేదు. అంతకుముందే దాన్ని ఎవరో తవ్వి తీసుకొని పోయారు. ఇది తెలుసుకొని బ్రాహ్మణుడు పిచ్చెత్తుపోయి గుండెలు బాధేసుకుని ఏడుస్తూ నగరంలోకి వచ్చాడు. కనిపించిన వారి కళ్ళ తనకు కలిగిన ఆపదను గురించి చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయనను ఓదార్చటం ఎలాగో ఎవరికీ తెలియలేదు. నా డబ్బే పోయాక నేను జీవించటం మాత్రం దేనికి? నది దగ్గరికి వెళ్ళి అందులో పడి ఆత్మహత్య చేసుకుంటాను అంటూ బ్రాహ్మణుడు నదికేసి పరిగెత్తాడు. అప్పుడే నదిలో స్నానం చేసి తిరిగి వచ్చే రాజు ప్రసేనజిత్తు ఆత్మహత్య చేసుకోబోయే బ్రాహ్మణుణ్ణి చూసి విషయం తెలుసుకొని, ఎందుకయ్యా పిచ్చి బ్రాహ్మణుడా ఆత్మహత్య చేసుకుంటున్నావు? రాజ్యంలో దొంగతనం జరిగితే తెలుసుకునేటందుకు నేను లేనా? నీ సొత్తు అపహరించిన వాణ్ణి పట్టుకుంటాను, లేదా నీ సొమ్ము నా బొక్కసం నుంచి తెప్పించిస్తాను. నువ్వు ఈ డబ్బు పాతిపెట్టిన చోటుకి గుర్తులేమైనా ఉన్నాయా అని అడిగాడు రాజు. మహాప్రభు, నేను ధనం పాతిపెట్టిన చోట ఒక అడవి బీరం ఒకటి గుర్తుండేది. అయితే ఇప్పుడు అది కూడా పోయింది అన్నాడు బ్రాహ్మణుడు. అడవి బీరం మొక్క ఎలా గుర్తవుతుంది? అవి ఎన్నైనా ఉండవచ్చు కదా అని అన్నాడు రాజు. లేదు మహాప్రభు, ఆ ప్రాంతంలో అదొక్కటే అడవి బీరం మొక్క అన్నాడు బ్రాహ్మణుడు. అయితే నువ్వక్కడ సొమ్ము దాచిన సంగతి ఎవరెవరికి తెలుసు అని అడిగాడు రాజు. మహాప్రభు, నాకు తప్ప మరొక పిట్టకు తెలీదు. చెప్పుకునేటందుకు నాకెవరున్నారు? నేనక్కడికి పోవటం ఎన్నడూ ఎవరు చూసి ఉండలేదు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు తన భవనానికి తిరిగి వచ్చి ఈ దొంగతనం గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. దొంగని పట్టుకునే ఉపాయం రాజుకి కొద్దిసేపట్లోనే స్ఫురించింది. ఆయన మంత్రిని పిలిపించి, మంత్రి, నాకు ఆరోగ్యం సరిగా లేదు. వెంటనే వైద్యులను చూడటం మంచిదనుకుంటున్నాను. నగరంలో ఉన్న వైద్యులందరినీ పిలిపించండి అని అన్నాడు. త్వరలోనే వైద్యులంతా వచ్చారు. రాజు ఒక్కొక్కరిని అతని సన్నిధికి రప్పించి, ఏమయ్యా, నువ్వు నిన్న ఇవాళ ఏ ఏ రోగాలకు ఔషధాలు ఇచ్చావు, ఏ ఏ మూలికలు వాడావు అని ప్రశ్నించి వారు చెప్పిందంతా విని పంపివేయసాగాడు. ఇదంతా చూస్తున్న మంత్రికి రాజు అభిప్రాయం కొంచెమైనా అర్థం కాలేదు. ఆఖరికి ఒక వైద్యుడు, మహాప్రభు, మాతృదత్తుడు అనే వైశ్య శిఖామణికి అడవి బీర మొక్క రసం నిన్న వాడాను అన్నాడు. రాజు ఆసక్తితో, అలాగా, ఆ మొక్క ఎక్కడ దొరికింది అని అన్నాడు. అడవిలో కష్టపడి వెతికి నా సేవకుడు ఒకడు పట్టుకొచ్చాడు మహారాజా అని అన్నాడు. అయితే ఆ సేవకుణ్ణి మా వద్దకు వెంటనే పంపించు అని అన్నాడు రాజు. వైద్యుడి సేవకుడు రాగానే రాజు, ఓయ్, నిన్న నువ్వు అడవి బీర మొక్కను తవ్వినప్పుడు దాని కింద దొరికిన 1000 బంగారు నాణేలు ఏం చేశావు అని అడిగాడు. సేవకుడు తెల్లబోయి, మా ఇంట దాచాను మహారాజా అని అన్నాడు. అవి ఫలానా బ్రాహ్మణుడివి, అతనికి అప్పగించేసి వెళ్ళు అని అన్నాడు రాజు. చిత్తమంటూ సేవకుడు నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇదంతా పరికిస్తూ ఉన్న మంత్రికి రాజుగారు ఏ విధంగా ఆ బంగారం ఎత్తుకుపోయిన వాడిని గుర్తించారో అర్థం కాలేదు. రాజునే అడిగి ఆ రహస్యం తెలుసుకోదలిచాడు. మహారాజా, మీరు ఈ దొంగతనాన్ని ఇంత సులువుగా ఎలా పట్టగలిగారో నాకు అర్థం కాలేదు అన్నాడు. రాజు నవ్వి ఇలా వివరించాడు.
దొంగతనం గురించి బ్రాహ్మణుడు చెప్పిందంతా నిజమేనని నమ్మటంతోనే నేను ఈ దొంగను పట్టటానికని ఆలోచించాను. నగరంలోని ఇన్ని లక్షల మందిలో ఒక్కడే ఆ దొంగతనం చేసుండాలి కదా. అక్కడ ధనం ఉన్న సంగతి ఎవరికీ తెలియదని బ్రాహ్మణుడు చెప్తున్నాడు. ఆ ప్రత్యేక స్థలంలో ధనం ఉన్నదని తెలియకుండా అక్కడ తవ్వవలసిన అవసరం ఎవరికి కలుగుతుంది? అడవి బీర మొక్కతో పని ఉన్నవాడికే కదా. ఆ చుట్టుపక్కల ఎక్కడా అడవి బీర మొక్క లేదు. ఆ సంగతి బంగారం పోగొట్టుకున్న బ్రాహ్మణుడే చెప్తున్నాడు. అది నిజమేనని నాకు నమ్మకం కలిగింది. అదీకాక ధనం కోసమే తవ్వినవాడైతే అడవి బీర మొక్కను అక్కడే పారేసిపోతాడు. అడవి బీర మొక్క కోసం తవ్విన వాడైతేనే కదా మొక్కని ధనాన్ని కూడా తీసుకొని పోవటం జరుగుతుంది. అయితే అడవి బీర మొక్కతో ఎవరికి పని ఉంటుంది? వైద్యుడికి. అందుచేతనే వైద్యులందరినీ పిలిపించాను. అడవి బీర మొక్కతో వైద్యం చేసిన వైద్యుడు దొరకగానే దొంగ కూడా దొరికిపోయాడు. ఇందులో కష్టమేముంది మంత్రి అని అన్నాడు రాజు. ఈ మాటలను విని ప్రసేనజిత్తు తెలివితేటలకి మంత్రి చాలా సంతోషించాడు. కథ సమాప్తం. రాజుగారు ఎంత తెలివిగా ఆలోచించారో చూడండి. నేర పరిశోధన చాలా బాగుంది. ఇక ఈ కథ 1955 మే నెల చందమామలో వచ్చింది. రచయిత టి ప్రసాదరావు గారు. సాధారణంగా మంత్రులు చాలా తెలివిగా ఉండి ఇలాంటి సమస్యల్ని పరిష్కారం చేస్తూ ఉంటారు సాధారణంగా కథల్లో. కానీ ఇక్కడ రాజుగారు పరిష్కారం చేయడం చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం జలుబుగా ఉండి వాయిస్ ఇబ్బందిగా ఉంది. అడ్జస్ట్ అయినందుకు థ్యాంక్ యూ.